తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఒకవైపు ఆనందాలు, ఇంకొక వైపు ఆలకలు, మరోవైపు బుజ్జగింపులు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. మంత్రి పదవులు దక్కిన వారు అధిష్టాన పెద్దల్ని, రాష్ట్ర నాయకుల్ని కలిసి సంతోషం వ్యక్తం చేస్తుంటే, పదవులపై భారీగా ఆశలు పెట్టుకున్న సీనియర్లు మాత్రం బుజ్జగింపులతో కాస్త మెత్తబడినట్టు కనిపిస్తున్నా అలక మాత్రం వీడట్లేదని తెలుస్తోంది. ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, రాజ్ గోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి పదవుల్ని ఆశించి భంగపడ్డారు. వీరితో మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ చర్చించి అందరికీ సర్ది చెప్పారు. మొదట బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఈ బుజ్జగింపులకి అంగీకరించి పార్టీ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటాను అని ప్రకటించారు. అయితే కట్ చేస్తే ఇవాళ ఆయన అనుచరులు సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపు బోధన్ బంద్కి పిలుపునిచ్చారు. ఇక మంత్రి పదవి రాలేదని అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని మంత్రి శ్రీధర్ బాబు కలిశారు. 10 ఏళ్లు మల్రెడ్డి పార్టీ కోసం ఎంతో పనిచేశారని, ఈ అంశం ముఖ్యమంత్రి దృష్టిలో ఉందని, అధిష్టానం కూడా మల్రెడ్డిని గుర్తిస్తుంది అని భరోసా ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. తాజా డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, మరి మంత్రి శ్రీధర్ బాబు బుజ్జగింపుతో మల్రెడ్డి రంగారెడ్డి కాస్త శాంతించినట్టు కనిపిస్తున్నారా? ఇక ఇంకొక వైపు ప్రేమ్ సాగర్ రావు కానీ, అలాగే రాజ్ గోపాల్ రెడ్డి కానీ, వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి? మరొక వైపు బోధన్ బంద్కి కూడా రేపు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎలాంటి సీన్ కనిపిస్తోంది? రైట్, కొంత నిన్న విస్తరణ తర్వాత కొంత అసంతృప్తిలో ఉన్న మాట వాస్తవమే. కాకపోతే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు దాన్ని సెటిల్ డౌన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కాకపోతే కొంత ఈరోజు అనుచరుల నుంచి వస్తున్న రెస్పాన్స్ వల్ల నాయకులు కూడా స్పందించట్లేదు. ఈరోజు మల్రెడ్డి రంగారెడ్డిని అక్కడ తొర్రూరులో ఉన్న క్యాంప్ ఆఫీస్లో కలిశారు మంత్రి శ్రీధర్ బాబు, అట్లాగే ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి. మల్రెడ్డి రంగారెడ్డి గత 10 ఏళ్ళుగా కూడా ప్రభుత్వంలో లేకపోయినా కాన్స్టిట్యున్సీ కోసం, పార్టీ కోసం కష్టపడ్డారు. కాబట్టి డెఫినెట్గా ఈ అంశాన్ని కన్సిడర్ చేయాలనేది హైకమాండ్ దృష్టికి, సీఎం దృష్టికి తీసుకెళ్తారని శ్రీధర్ బాబు చెప్పారు. ఇక బోధన్కి సంబంధించి బోధన్ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డితో నిన్న మీనాక్షి నటరాజన్, పొన్నం ప్రభాకర్, అట్లాగే ముఖ్యమంత్రి సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా భేటీ అయ్యారు. దానిలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, వచ్చే విడతలో తప్పకుండా స్థానం కల్పిస్తాం. ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్లో భాగంగానే ఈ 3 క్యాబినెట్ బెర్తులు కన్ఫామ్ చేశామనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని తర్వాత కొంత సానుకూలంగా కూడా సుదర్శన్ రెడ్డి స్పందించారు. కాకపోతే అనుచరుల నుంచి వస్తున్న ఒత్తిడి, ఈరోజు మనం సుదర్శన్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేస్తే అనుచరులు ఇచ్చిన స్టేట్మెంట్తో తన నోటీస్లో లేదని చెప్తున్నారు. వారు ఎందుకు వెళ్తున్నారో, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇంటికి, అట్లాగే బోధన్లో బంద్ ప్రకటించడం, రాజీనామాలు చేయడం తన నోటీస్లో లేదు. నేను మాట్లాడతాను, అది తెలుసుకున్న తర్వాత మాట్లాడతాను అని మనతో చెప్తున్నారు. ఇక రాజగోపాల్ రెడ్డికి ఇంటికి కూడా ఫామ్ హౌస్లో ఉంటే మీనాక్షి నటరాజన్, అట్లాగే మంత్రి వివేక్ కూడా నిన్న వెళ్ళి అతన్ని కూడా కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. ప్రేమ్ సాగర్ రావు మాత్రం అందుబాటులోకి రాలేదు. ఈరోజు బట్టి అండ్ పొన్నం ప్రభాకర్ ఈరోజు ఉదయం వెళ్ళి ప్రేమ్ సాగర్ రావుతో భేటీ అయ్యారు. సో అతను కూడా అదే చెప్తున్నారు, కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే, కానీ పార్టీ లైన్లో పనిచేయడానికి రెడీగా ఉన్నామంటూ నిన్న మల్రెడ్డి రంగారెడ్డి కూడా TV9తో చెప్పారు. పార్టీ లైన్లో ఉంటాం, పార్టీ లైన్లోనే పనిచేస్తాం, కానీ పార్టీ కూడా మమ్మల్ని గుర్తించాలి అనేది మల్రెడ్డి రంగారెడ్డి చెప్తున్నారు. ఈరోజు శ్రీధర్ బాబుతో కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. మొత్తం తెలంగాణ అంతా 10 ఉమ్మడి జిల్లాలు ఉంటే ఒక్కొక్క జిల్లాలో 3-4 మంత్రి పదవులు ఇచ్చారు. కానీ రంగారెడ్డి, హైదరాబాద్లో నెక్స్ట్ GHMC ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా మంత్రి పదవులు క్యాబినెట్లో స్థానం కల్పిస్తే జిల్లా ప్రజలకు ఒక హోప్ ఉంటుంది, జిల్లా ప్రజలకు ఒక భరోసా ఉంటుంది. అది ఎవరికైనా ఇవ్వండి, అవసరమైతే నేను రాజకీయ సమీకరణలో భాగంగా నాకు ఇవ్వడం కుదరకపోతే ఇబ్రహీంపట్నం నుంచి నేను రాజీనామా చేస్తాను, అక్కడ ఇంకొకరిని అకామిడేట్ చేయండి అనేది మల్రెడ్డి రంగారెడ్డి చెప్తున్నారు. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి కూడా సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడైతే జరుగుతున్న పరిణామాల మీద స్పందించట్లేదు. రేపు బోధన్ బంద్ నేపథ్యంలో రేపు ఏ విధంగా స్పందిస్తారనేది అయితే చూడాల్సి ఉంది. ఆల్ రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ.